గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన గోదావరి నుంచి నీళ్లు నాగార్జున సాగర్‌కు, అక్కడి నుంచి అవతలకి తీసుకొని పోతే అభ్యంతరం ఏమి ఒక ప్రతిపాదన అప్పట్లో ఉంది. వచ్చింది. కానీ అది ఆహ్, ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలే గదా! అది నిజానికి ఏదైతే ఇప్పుడు మనం గోదావరిలో ఎక్స్‌పెరిమెంట్ చేసినామో, నదీ మార్గం ద్వారా నీటిని తీసుకొస్తే నది సజీవం అయిపోతది. అట్లనే కృష్ణా నదిలో కూడా అటువంటి అవకాశం ఉంది. మన ఇంజినీర్లే, మన రిటైర్డ్ ఇంజినీర్లే ఆ స్కీమ్ తయారు చేసింది. ఎవరో కాదు. మన రిటైర్డ్ ఇంజినీర్లే ఆ స్కీమ్ తయారు చేసి చర్చకు పెడితే ఒక 2 చర్చలు జరిగినాయి. చర్చల తర్వాత మరి అక్కడ ఏం అభ్యంతరాలు వ్యక్తమైనాయో, ఎవరి సలహా మేరకో ఆయన చర్చల్ని ఏకపక్షంగా బంద్ చేయడమే కాదు, ఆయన రాయలసీమ లిఫ్టిగేషన్ స్కీమ్‌ని ప్రకటించేసిండు. కానీ ఎందుకంటే ఇద్దరికి మంచిగుండేది. ఇద్దరికి బాగుండేది అది. నిజానికి స్కీమ్ చాలా వర్కబుల్‌గా ఇద్దరు ప్రయోజనాలు పొందే స్కీమ్ అది. పైగా తెలంగాణ భూమి కొంత నష్టమైనప్పటికీ ఇద్దరి ప్రయోజనం అయినా ఉన్నది. కూడా చర్చలు జరుగుతున్న ఆ చర్చల్ని ఏకపక్షంగా అర్ధాంతరంగా ఆపివేసేసి ఆయన రాయలసీమ లిఫ్టిగేషన్ స్కీమ్‌ని ప్రకటించిండు. అది తర్వాత వివాదాలకు దారితీసింది. రాయలసీమ లిఫ్టిగేషన్ స్కీమ్ మీద పెద్ద ఎత్తున పోరాటము, న్యాయ పోరాటము, దాని మీద స్టేలు ఇవ్వడం జరిగింది. అయినా కూడా పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇవాళ పోతిరెడ్డిపాడు కింద ఉన్న ఏదైతే శ్రీశైలం మెయిన్ రైట్ మెయిన్ కెనాల్ ఉందో దాని లైనింగ్ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఎవడో అబ్జెక్షన్ కానీ ఇక్కడ మనం జలజగడాలు ఉండబోవు అన్నప్పుడు పోతిరెడ్డిపాడు విషయంలో ఉన్న అభ్యంతరాలను అవి నిజంగానే భవిష్యత్తులో పరిష్కారం అవుతాయి అని అనుకోవచ్చా? మీరు అన్ని ప్రశ్నలతోనే కాదు. ఇప్పుడు జలజగడాలు అంటే మరి మనం ఎప్పుడు చేయి పట్టుకొని ఉంటే కనుక జలజగడాలు కొనసాగుతూనే ఉంటాయి. ఇప్పుడు వాళ్ళందరూ నీటి దోపిడీ జరుగుతుంటే పోతిరెడ్డిపాడు నుంచి ఇప్పుడు శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ లైనింగ్ మనం అబ్జెక్షన్ చేస్తూ వస్తున్నాం. లైనింగ్ చేస్తున్నారు. మరి లైనింగ్ చేస్తే ఏమవుతుంది? దాని ప్రవాహ వేగం పెరుగుతుంది. లైనింగ్ చేసినందుకు అది అన్లైన్ కెనాల్ కావాలని కుట్రపూరితంగానే దాన్ని అన్లైన్ కెనాల్గా తవ్వారు వాళ్ళు. నిజానికి అది తవ్వడమే లైన్ కెనాల్గా తవ్వాలి. ఆనాడే లైన్ కెనాల్గా తవ్వితే 11,400 క్యూసెక్కులతోటి లైన్ కెనాల్ కనుక తవ్వితే అది సవ్యంగా ఉండేది. కానీ వాళ్ళు కుట్రపూరితంగా వాళ్ళు ఏం చేసినంటే అన్లైన్ కెనాల్ తవ్వారు. భవిష్యత్తులో ఎప్పుడైనా దీన్ని లైన్ చేసుకుంటే మనకు ఎక్కువ నీళ్ళు తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో అన్లైన్ కెనాల్ తవ్వారు. లైన్ కెనాల్కి పర్మిషన్ ఉన్నా కూడా వాళ్ళు అన్లైన్ కెనాలే తవ్వారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు 44,000 క్యూసెక్కులు పోతున్నాయి దాంట్లోంచి, అన్లైన్ కెనాల్ నుంచి. దాన్ని లైనింగ్ చేసినందువల్ల ఏమవుతుందంటే దాని యొక్క ప్రవాహ వేగం పెరిగి ఆ డిశ్చార్జ్ 80,000 క్యూసెక్కులకు పెరుగుతుంది. సో ఇప్పుడు నడుస్తున్నది పనులు అవి. బీఆర్ఎస్ ప్రభుత్వం అంతకాలం ఆ లైనింగ్ పనులు మనం ఆపించగలిగినాం, నిరోధించగలిగినాం. కానీ వాళ్ళ ప్రభుత్వం అనుకూల ప్రభుత్వం ఉంది కాబట్టి ఎవరికి అనుకూలం? ఏపీకి. దేన్ని అబ్జెక్షన్ చేస్తున్నాం మనం? దేన్ని అబ్జెక్షన్ చేస్తున్నాం? ఇప్పుడు నాగార్జున సాగర్ నుంచి నీటి తరలింపులు మనం చూస్తే కనుక మనకెంత తాత్కాలిక ఒప్పందం ప్రకారం 66% వాళ్ళు, 34% మనం తీసుకోవాలి. అవునా? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత కాలంలో 30, 35, 40, 33, 29 ఈ రకంగా 30 ఇట్లా 36% ఈ రకంగా మనం తీసుకుంటూ పోయాం. కానీ ఈ రెండేళ్లలో ఏది 24, 25లో మనం తీసుకున్న నీటి శాతం ఎంత అంటే 28%, 25, 26లో 25%. అదేంటి? అదే మరి చెప్తున్నేంటిది ఇది కరెక్ట్? ఎటువంటి ఇండెంట్ అది కరెక్ట్? ఇది కేఆర్ఎంబీ వాళ్ళు ఇచ్చిన రికార్డ్ ఇది. ఎటువంటి ఇండెంట్ లేకుండా నాగార్జున సాగర్ కాలువలు నిరంతరం నడుస్తూనే ఉన్నాయి, నీళ్లు పోతూనే ఉన్నాయి, పత్రికలు రాస్తూనే ఉన్నాయి ఆ విషయం మీద. కాబట్టి వాళ్ళ ఇటువంటి సందర్భాలు నీటి దోపిడీ విస్తారంగా జరుగుతున్నప్పుడు, అటు పోతిరెడ్డిపాడు ద్వారా విస్తారంగా నీటి దోపిడీ జరుగుతున్నప్పుడు, ఇటు నాగార్జున సాగర్ కెనాల్ ద్వారా విస్తారంగా నీటి దోపిడీ జరుగుతున్నప్పుడు నీటి జగడాలు ఎక్కడికి లాగిపోతాయి? కానీ ముఖ్యమంత్రి వాళ్ళ ఉన్న ముఖ్యమంత్రి తెలంగాణ పౌరుడే కదా, బయట కాదు కదా. దుర్గా ప్రసాద్ అతను రాశాడు, అది హరీష్ రావు కౌంటర్గా రాశాడు. మనం అనుసంధానం ప్రాజెక్టుని ఎప్పుడు వ్యతిరేకించినమే? ఎన్నడూ వ్యతిరేకించిన. ఆయనకి బహుశా జల వివాదాలకు సంబంధించిన ఏబీసీలు తెలివి ఆయనకి. ఆయన వ్యాసం చదివితే మనకు అర్థమైపోతున్నది అది. మనం అనుసంధానం ప్రాజెక్టుని ఎప్పుడు వ్యతిరేకించలేదు, మనం స్వాగతించినాము. కాకపోతే మనకు సంబంధించిన అంశాలు కొన్ని మనం ఎన్డబ్ల్యూడి మొదలు పెట్టినాం. ఏమని? మాకు మీరు తరలించే నీటి వాటాలో 50% మాకు ఇవ్వాలి, ఇచ్చంపల నుంచి లేదా సమ్మక్క సాగర్ నుంచి తీసుకోవాలి. తర్వాత ఏదైతే వాళ్ళు నల్లమల సాగర్ నుంచి నీటిని తీసుకుపోదలుచుకున్నారో ఆ నీటికి అవార్డు ప్రకారం, కృష్ణా అవార్డు ప్రకారం లేదా గోదావరి అవార్డు ప్రకారం మా కృష్ణానదిలో మా వాటాను మాకు ఇవ్వాలి అనే డిమాండ్లు పెట్టిన అది చాలా న్యాయమైన డిమాండ్లు అవి. ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు గోదావరి ట్రిబ్యునల్ అవార్డు సంగతి చెప్పిన కదా, 80 టీఎంసీలు కనుక కృష్ణా బేసిన్కి తరలిస్తే, కృష్ణా బ్యారేజ్కి తరలిస్తే కనుక
అందులో 45 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్, 21 టీఎంసీలు కర్ణాటక, 14 టీఎంసీలు మహారాష్ట్ర వాడుకోవడానికి కృష్ణా నీళ్ళు ఇక్కడ మిగిలి ఉంటుంది కదా, ఇవి కృష్ణా బేసిన్కి పోతున్నాయి, గోదావరి నీళ్ళు కృష్ణా బేసిన్కి పోతున్నాయి కాబట్టి డెల్టా ఆయకట్టుకు ఉపయోగపడతాయి కాబట్టి డెల్టా ఆయకట్టు వాడుకోవాల్సిన నీళ్లు కృష్ణాలో పైన సేవింగ్స్ ఉంటాయి. ఆ సేవింగ్స్ని 3 రాష్ట్రాలకు పంచారు, 45, 21, 14. అందులో ఇంకో కండిషన్ కూడా పెట్టింది ట్రైబ్యునల్. ఈ 80 టీఎంసీల కంటే మించి ఎంత వాటర్ తీసుకుపోయినా కూడా ఇదే రేషియోలో పైన రాష్ట్రాలకి కృష్ణాలో వాటా ఉంటుంది అనేది ట్రిబ్యునల్ అందులోనే ప్రొవిజన్ పెట్టింది. సో ఇప్పుడు 80 టీఎంసీలకు మించి నువ్వు 200 టీఎంసీలు తీసుకుపోదలుచుకుంటే అందులో మరి వాటా రావాలి కదా. ఆంధ్రప్రదేశ్కి, కర్ణాటకకి, మహారాష్ట్రకి కూడా వాటా ఉంటుంది. మనం అడిగినాం 112 టీఎంసీలు నాకు వాటా ఉంటుంది కృష్ణాలో, ఇస్తావా లేదా, దాని మీద నీ అంగీకారం ఉందా లేదా, అది అడిగితే వివాదం ఎట్లయితుందండి. ఆయనకు తెలియదు, అసలు బేసిక్ సంగతులు తెలియదు అతను దుర్గాప్రసాద్ గారికి. అది తెలంగాణ సెంటిమెంట్ అంటాడు. తెలంగాణ సెంటిమెంట్ ఎందుకు అవుతుందండి? తెలంగాణ హక్కులవి నువ్వు నేను ఇచ్చింది కాదు, ట్రిబ్యునల్ ఇచ్చిన మాట. అది ట్రిబ్యునల్ అవార్డు ప్రకారము నాకు 80 టీఎంసీలో 45 ఎట్లు ఇచ్చినావో ఈ 200 టీఎంసీలో కూడా నాకు 112 టీఎంసీలు రావాలి. అది ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధపడుతుందా లేదా? అది హక్కు, జల హక్కు, అది ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డు. అది ఆ సంగతి ఆయనకు తెలియకపోతే ఎవరు చెప్పాలి? తెలుసుకోవాలి కదా ఆయన వ్యాసాన్ని రాసే ముందు. హరీష్ రావు గారు అదే అడిగినరు. నల్లమల సాగర్ ప్రాజెక్టు తెలంగాణ జల హక్కులకు విఘాతం కలిగిస్తున్నది. ఆ జల హక్కులను పరీక్షించడానికి మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు అనేది ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఈ సెంటిమెంట్ పెట్టి నువ్వు రాష్ట్రాల మధ్య జల జగడాలు సృష్టిస్తున్నావు అని రాస్తే అదేమి విమర్శనండి? అసలు అర్థం ఉన్నదా? తెలంగాణ వాడేనా అతను? తెలంగాణ హృదయం ఉందా? హృదయం ఉంటే అట్లా రాసేవాడు కాదాయన. అవును, మన జల హక్కులకు సంబంధించి ఈ ప్రశ్నలు ఉన్నాయి, వీటికి సమాధానం చెప్పాలని చంద్రబాబు నాయుడు నిలదీయాలి ఆయన. నేను అడుగుతున్నాను భయ్, 200 టీఎంసీలు తరలించినందువల్ల కృష్ణాలో నాకు 112 టీఎంసీలు రావాలి, ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఇస్తున్నారా లేదా? మన ముఖ్యమంత్రి కూడా ఈ విషయం అడగాలి. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు నికర జలాల కేటాయింపులో ఎట్లా సమీకరించాలనే భాగంగా ఇదంతా జరుగుతున్నది. దానికి పాలమూరు రంగాడిని ఎరగవేసిండ్రు. పాలమూరు రంగాడి వాళ్ళు ఇవ్వాల్సిన ఎన్ఓసి కాదు, అది మనకు హక్కుగా రావాల్సిన నీళ్ళు. అవి ట్రిబ్యునల్ మనకు కేటాయిస్తాయి నీళ్ళు. అవి కానీ నేను ఒక మాట, దీంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని దేవరించాల్సిన కర్మ కానీ అక్కర కానీ మనకు లేదు. రేవంత్ రెడ్డి తెలంగాణ పౌరుడు, ఈ ప్రాంతంలో పుట్టిన తెలంగాణ బిడ్డ. ఆయన కొన్ని విషయాలు, అందరికీ అన్ని విషయాలు అవగాహన ఉండాలని ఏమీ లేదు. మరి ఇట్లా ఉంది కదా, ఇక్కడ నష్టం జరుగుతుంది అనేది మీరు ఒక సూచన సలహా ఇవ్వచ్చు కదా. మాట్లాడుతున్నాం కదా, బోలెడన్ని వ్యాసాలు రాసిన కదా నేను. ఇప్పుడు మొన్ననే మన తెలంగాణ పత్రికలో ఒక 15 రోజుల కింద ఇదే రాసినాను, నల్లమల సాగర్ కోసం పాలమూరుని ఎరగవేసిండ్రని చెప్పి. అందులో ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన విషయాలని చర్చించాను. కానీ స్వతహాగా ఆయనకు ఇప్పుడు తన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి తన రాష్ట్రానికే నష్టం చేయాలని ఎందుకు అనుకుంటారు ఆయన? అది ఆయన జవాబు చెప్పాల్సిన అంశం ఇది. కానీ చూస్తున్న పరిస్థితులు మాత్రం మనకు నష్టదాయకంగానే ఉన్నట్టుగా కనబడుతున్నది. ఎందుకు జరుగుతుంది? సలహాలు ఇచ్చేవాళ్ళు లేరా అంటే ఉండొచ్చు. సలహాలు ఇచ్చేవాళ్ళు ఎందుకు ఉండరు? డిపార్ట్మెంట్లో అందరికీ అన్ని విషయాలు తెలుసు. వాళ్ళ సమీక్షల్లో బహుశా ఈ విషయాలని చర్చకు వస్తాయి కావచ్చు. కానీ రాజకీయ దినాల పట్ల ఇంజనీర్లు ఏం చేయలేరు కదా. బయట కూడా చర్చ చాలా జరుగుతున్నది, జరగలేదని కాదు. వాటిని పట్టించుకోదలుచుకుంటే తెలంగాణకు న్యాయం జరుగుతుంది, పట్టించుకోకపోతే తెలంగాణకు నష్టం జరుగుతుంది. ఇది పరిస్థితి. కాబట్టి ఇవాళ తెలంగాణ పౌర సమాజం అప్రమత్తం కావాల్సిన అక్కడైతే స్పష్టంగా కనబడుతున్నది. గతంలో 2005లో ఎట్లయితే మనం పవర్ ప్లాంట్ నుంచి ఆర్డీఎస్ని రక్షించుకోగలిగినామో, ఇవాళ కూడా కర్ణాటక ప్రాజెక్టుల నుంచి ఇటు ఏపీ ప్రాజెక్టుల నుంచి మనం ఆర్డీఎస్ని రక్షించుకోవడమే కాదు, శ్రీశైలం కూడా రక్షించుకోవాలి. తుంగభద్ర నీటిని మనం రక్షించుకోవాలి, తుంగభద్ర ప్రవాహాలను రక్షించుకోవాల్సిన అక్కర మనకు ఉన్నది. తెలంగాణ సమాజం ఈ విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా తుంగభద్ర జలాల మీద ఆధారపడినటువంటి మహబూబ్నగర్ జిల్లా ప్రజలు ఈ విషయం మీద చాలా సీరియస్గా ఆలోచించాలి. ప్రశ్నలు వేయాలి తప్పనిసరిగా. ప్రశ్నలు వేయకపోతే అల్టిమేట్గా నష్టపోయేది తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా ప్రజలు.